కాబట్టి సాతం హరివరం దృష్ట్వా లంకాం రావణపాలిత స్వయమేవోత్థిత తత్ర వికృతానన దర్శన. వికృతమైనటువంటి ముఖంతో ఆ లంక యొక్క ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ లంకయే కనపడింది. లంక అధిష్టాన దైవం ఉంది, ఆ లంకకంతటికి అధిష్టాన దైవం ఆవిడ. తెలుగులో లంకిణి అంటుంటారు, సంస్కృతంలో లంకే. లంకయే అధిష్టాన దైవతంగా లంకని కాపు కాస్తూ ఉంటుంది. ఆవిడ కనపడింది. ఇప్పటికీ అలా ఉంటుంది. ఎందుకని అంటే కాశీపట్టణంలో వారాహి దేవత ఇప్పుడు కూడా చీకటి పడగానే కాశీపట్టణం అంతా తిరుగుతుంది. చీకటి పడగానే గుళ్ళోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుంటుంది. అందుకే సూర్యోదయం అయితే ఇంకా వారాహి దర్శనం ఉండదు కాశీలో, మనం చూడలేం కూడా. ఆ వారాహి యొక్క స్వరూపాన్ని దగ్గరగా నిలబడి చూడడానికి ఎవరికి ధైర్యం సరిపోదు. అందుకని ఏం చేస్తారంటే వారాహి దేవాలయం పైకప్పెక్కి సూర్యోదయానికి పూర్వమే పైన కన్నాలు ఉంటాయి, ఆ కన్నాల్లోంచి చూడాలి వారాహిని. కన్నాల్లోంచి చూసినందుకే ఉద్వేగం కలుగుతుంది. అలా ఉంటుంది ఆవిడ స్వరూపం. లలితా సహస్రంలో చెప్తారే దండనాయకి, ఆవిడ సర్వసైన్యాధ్యక్షురాలు లలితాదేవికి. ఆ వారాహి ఇప్పటికీ కాశీలో తిరుగుతుంది. రాత్రి వేళ లోపలికి వెళ్ళిపోతుంది, తెల్లవారుతుండగా లోపలికి వెళుతుంది. లోపలికి వెళుతుండగానే చీకట్లోనే అర్చకులు అర్చన చేసేసి తలుపులేసి వెళ్ళిపోతారు. ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే పైనుంచోసారి లోపలికి చూసి వెళ్ళిపోతారు అంతే. మీరు చూసి ఉంటారనుకుంటాను చాలామంది. మీరు చూశారండి వారాహి? కాబట్టి వారాహి దేవాలయం కాశీపట్టణంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఇన్నట ఎప్పుడైనా కాశీ పెడితే చూడండి, చూసిన వాళ్ళు. చూడని వాళ్ళైతే ఇప్పుడు ఆయన ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ లంక ఈయన అడిగింది, కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహయత్తత్వం యావత్ ప్రాణాధరింతితే నశక్యం ఖల్వియం లంకా ప్రవేష్టం వానరత్వయ రక్షిత రావణబలై అభిగుప్త సమంతతః. ఓ వానరా, ఏ పని మీద ఇక్కడికి వచ్చావు? ఎందుకు లోపలికి వెళ్ళాలనుకుంటున్నావు? ఎక్కడో అడవిలో తిరిగేటటువంటి వాడికి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే మాట యందు పారుష్యం. కొంతమంది చూడండి ఆభిజాత్యం, అసలు ఎవరో తెలియకుండా మాట్లాడడమే అంత గర్వంగా అంత అతిశయంగా ఉంటుంది. అలా మాట్లాడింది ఆవిడ. నశక్యం ఖల్వియం లంకా ప్రవేష్టం వానరత్వయ, నువ్వు ఈ లంకలోకి వెళ్ళలేవు.